హిందువులపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించినటువంటి కొవ్వొత్తుల ర్యాలీకి పెద్ద ఎత్తున అన్ని సంఘాల నాయకులు ప్రజలు వచ్చి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక దేశం నుంచి ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాల్సినటువంటి దేశాలు మన చుట్టూ ఈరోజు నరేంద్ర మోడీని చూసి ఆయా దేశాలు ఈయనను ఏ విధంగా ఈయనను సంతోషపరచాలని మన హిందువులపై దాడి చేస్తున్నారు. భారతదేశానికి హిందువులకు చాలా రక్షణ. మన భారతదేశంలో కూడా మనకి ఇంకో దేశం లేదు. మన దేశంలో ఏదైనా జరిగితే ఆదుకోవడానికి ఇంకో దేశం మనకు లేదు. కాబట్టి అక్కడ జరుగుతుంది కదా మనకెందుకు అనుకుంటే ఇది ఇక్కడ కూడా వస్తుంది ఖచ్చితంగా. అంతెందుకు పాత బస్సులో కూడా రోహింగ్యాలు ఎందుకు దాడులు చేస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వాలు కూడా మిన్నకున్నట్టు ఉండకుండా తక్షణమే ఎక్కడైతే ఆ చందర్ పైన దాడి జరిగిందో తక్షణమే బంగ్లాదేశ్ వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ క్యాండిల్ల ద్వారా నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. అయితే అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు మా సోదరులంతా. కానీ ఒక విషయాన్ని మాత్రం మనం అందరం కూడా గమనించాలి. వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ ఎజెండాను అమలు చేస్తున్నారు. దాన్ని భారతదేశంలో కూడా అమలు చేస్తున్నారు. దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ప్రతి హిందువుకు కూడా ఉన్నది. ఎక్కడెక్కడైతే ఈ ఎడారి మతము ఏదైతే ఉందో ఆ మతం ఎక్కడెక్కడైతుందో అక్కడ అన్య మతస్థులు ఎవరు కూడా ఈరోజు మనుగడలో లేరు అనేటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. చాలా దేశాల్లో ఈరోజు మన హిందువులే కాదు ఇంకా ఇతర మతస్థుల యొక్క ఉనికి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచ పటంలో మనం అందరం కూడా గమనిస్తున్నాం. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుహానా సెక్యులర్ వాదులు ఒక హిందూ యువకుడే కాదు కొంతమంది ఇస్లాం మతస్థుల మీద కూడా దాడి జరిగిందని దాన్ని పల్సగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక శాంతి కాముకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నోరు ఇయ్యాల ఇవ్వడం లేదు. భారతదేశంలో ఏదైనా చిన్న సంఘటన జరిగితే అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటన అయినప్పటికీ దానిని ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక పెద్ద గగ్గోలు పెట్టి దాన్ని అంతర్జాతీయ సమస్యగా సృష్టిస్తున్నటువంటి అనేక సంస్థలు ఈరోజు మనకందరికీ తెలుసు. చాలా వీడియోలు వచ్చినాయి. దాంట్లో చాలా స్పష్టంగా యువకుడు చెప్తున్నాడు నేను చేయలేదనేటువంటి విషయాన్ని చెప్పినా కూడా అతన్ని పోలీసులు అరెస్టు చేసినట్టు కనబడుతున్నది. కానీ అదే పోలీసులు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులకు ఆ యువకుని అప్పచెప్పడం చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. అది వాళ్ళ యొక్క మతంలో ఉన్నటువంటి వాళ్ళ పుస్తకంలో ఉన్నటువంటి దాన్నే వాళ్ళు ఈ ప్రపంచంలో అమలు చేస్తారు తప్ప మనం ఎన్ని శాంతి వచనాలు పలికినా అది జరిగేది కాదనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. దానికి విశ్వ హిందూ పరిషత్ కానీ మిగతా సంస్థలు ఏవైతే కొన్ని రెమెడీస్ మనకు చెప్పినాయి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, మనం ఎక్కడ కొనాలి, మనం ఏ విధంగా అలర్ట్గా ఉండాలనేటువంటి విషయాన్ని మనకందరికీ కూడా అనేక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇకనైనా కళ్ళు తెరిచి ఆ విషయాలను గమనించి దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీరామ్ అందరికీ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి దినాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే గత ఆగస్టు నుంచి చూస్తే బంగ్లాదేశ్లో ఎన్నో రకాలైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి, నిరంతరం జరుగుతూనే ఉంది. నేనొక హిందూ ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మూల నుంచి ఏ వార్త వస్తుందో అనేటటువంటి ఒక భయంలో జీవిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము ఎన్ని ధర్నాలు చేసినాము, ఎన్ని ర్యాలీలు చేసినాము, ఎన్నిసార్లు నిరసన పత్రాలు అందజేసినాము, ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసినాము, ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామో మాకే తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది. కాబట్టి హిందువుల పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఒక అగమ్య గోచరంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక్క విషయం అర్థం చేసుకోవాలా, దేశం మొత్తం కూడా ఇవాళ నిరసనలు తెలియజేస్తుంది. జరిగినటువంటిది దారుణమైనటువంటి సంఘటన, ఒక నరమేధంగా చెప్పొచ్చు. పెద్దలు చెప్తున్నారు, చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు ఇది ఒక నరమేధం లాంటిది అనేటటువంటి. కాబట్టి అట్లాంటి సంఘటనకి ఇది తప్పండి, ఇది జరగద్దండి, హిందువులకి ప్రొటెక్షన్ ఇవ్వండి. అక్కడ దేశంలో బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలు అండి, వాళ్ళని కాపాడుకునేటటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పడం కూడా తప్ప. వాళ్ళు చూడండి, ఢిల్లీలో ఉండేటటువంటి బంగ్లా యొక్క దౌత్య కార్యాలయం ముందు వెళ్ళి నిరసన తెలపడం అనేటటువంటి జరిగింది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. ఇమ్మీడియట్గా
వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏమున్నాయి అంటే భారతదేశంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు ఈ దౌత్య కార్యాలయాలపైన ఎట్లాంటి దురుద్దేశాన్ని ప్రకటిస్తున్నాయి, వాటి యొక్క భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామో అంత మేము గమనిస్తున్నాము అనేటటువంటిది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మెసేజ్. అంటే ఇంత ఇమ్మీడియట్గా అంటే చెప్పినటువంటి విషయానికి ప్రతిస్పందన కూడా తెలిపితే దాని పరిస్థితి ఇట్లా ఉన్నటువంటిది అనేటటువంటి విషయం తెలియజేస్తుంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, భారతదేశము చాలా శాంతివంతమైనటువంటి దేశం. హిందూ అంటే ఇవాళ బొట్టు పెట్టుకుంటోళ్ళు, గాజులు పెట్టుకుంటోళ్ళు, పూజలు చేసేటోళ్ళు, హోమాలు చేసేటోళ్ళు, సనాతన ధర్మం అనేటటువంటి విషయం కాదు. ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే హిందూ అంటే ఎవరు అంటే చట్టాన్ని అమలు చేయడంలో ముందున్నటువంటి వాళ్ళు, చట్ట విరుద్ధంగా మనం పని చేయొద్దు అనేటటువంటి ఒక భావన కలిగినటువంటి వాళ్ళు, చట్టానికి విరుద్ధంగా ఒక రకమైనటువంటి ఊహ కూడా మనసులో రానటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే హిందూ. అంటే హిందువులు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నంత కాలమే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా శాంతిగా జీవిస్తారు. ఇవాళ ఏదైతే దీపు చంద్రపైనటువంటి జరిగినటువంటి అఘాయిత్యం ఉందో అది నిజంగా చాలా ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. మరి దీని మీద ఐక్యరాజ్య సమితి యొక్క హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏం చేస్తూ ఉన్నది? ఇప్పటివరకు ప్రతిస్పందన లేదు. వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇవాళ మేము చేసినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఒక నిరసనకి ఇమీడియట్గా రియాక్ట్ అయినరు. వాళ్ళ దేశంలో ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ దేశంలో ఇక్కడ ఉండేటటువంటి ఈ మీడియా మిత్రులకి కూడా భద్రత లేదు, భావ స్వాతంత్ర్యానికి కూడా భద్రత లేదు. అక్కడ ఉండేటటువంటి మీడియా ఛానల్స్ మీద కూడా అటాక్ జరిగినాయి బంగ్లాదేశ్లో. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. హిందుత్వానికి పూర్తి వ్యతిరేకంగా అక్కడ చర్యలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి మైనారిటీలకు భద్రత లేదు. దీని పరిణామం ఇక్కడ జరగాలి. భారతదేశంలో ఉండేటటువంటి రోహింగ్యాలపైన ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని సవతి ప్రేమ చూపిస్తూ, హిందువుల పైన సవతి ప్రేమ చూపిస్తూ వాళ్ళకి ఆధార్ కార్డులు, వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తూ వాళ్ళని భద్రంగా ఇక్కడ కాపాడుతూ ఉన్నారు. దీని పరిణామం అనేటటువంటిది భవిష్యత్తులో ఇక్కడ హిందువులు మైనారిటీగా మారితే పెద్ద ఆశ్చర్యంగా ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా జరిగేటటువంటి దుశ్చర్యలన్నీ ఆగాలి. లేదు అంటే ప్రపంచం అంతా కదులుతుంది, ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ సమాజం కదులుతుంది. దాని పరిణామం అనేటటువంటిది తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అటు UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కావచ్చు, ఇటు భారత ప్రభుత్వం కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి స్పందించి ఎంబడే ఈ యొక్క హిందువుల మీద జరిగేటటువంటి దాడులని అడ్డుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బంగ్లా ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా, కర్కశంగా, అవమానకరంగా, ఉదయం లేని విచిత్రంగా దాడులు చేసి మైనార్టీలను భయపెట్టి దేశం నుండి, బంగ్లాదేశ్ నుండి హిందూ సోదరులు మైనార్టీగా మారినటువంటి హిందూ సోదరులందరినీ కూడా భయపెట్టి ఈరోజు నవరూప రాక్షసుల్లా ప్రవర్తించి నడి రోడ్డు పైన అవమానకరమైన పరిస్థితుల్లో కొట్టి నరికి చంపి ఒక పశువును కూడా కొట్టేటువంటి స్థితిలో ఒక సాటి మనిషి అనేటువంటి లేకుండా కర్కశంగా కొట్టి చంపేటువంటి కాకుండా చంపినటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ ఉరివేసి నడి రోడ్డు పైన వేలాడదీస్తూ ఏదైతే మంట అంటుపెట్టడం జరిగిందో అది ప్రపంచవ్యాప్తంగా మానవుల ఏదైతే ఉందో మానవుల పైన దాక్షిణ్యం లేనటువంటి దాన్ని తెలియజేస్తూ ఉంది. కాబట్టి బంగ్లాదేశ్లో అయినటువంటి హిందూ సోదరులందరినీ కూడా కాపాడుకునే విధంగా భారతదేశం మొత్తం కూడా వారికి అండగా ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా అండగా ఉండి బంగ్లాదేశ్ ఉన్నటువంటి హిందువులను కాపాడుకునే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఏదైనా తప్పు చేస్తే కోర్టులు ఉంటాయి, కోర్టుల ద్వారా శిక్షించాలి. కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని నడి రోడ్డు పైన చంపడేటువంటిది హేయమైన చర్యగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇటువంటి దానిలో తెలియజేస్తూ దీన్ని ఖండిస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి దాడులను ఆపాలని చెప్పేసి పునరావృతం అయితే బాగుండదని చెప్పేసి కూడా హిందూ బంధువులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.